హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బొరుగులు తాలింపు చేసి చూపించబోతున్నాను. ఇది మా నాయనమ్మ గారి ఊరిలో చాలా ఫేమస్. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. అది పచ్చిమిర్చి మీ ఇష్టం అండి, మీకు కారాన్ని బట్టి వాడుకోండి. అలాగే పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు. అలాగే దీంట్లోకి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్కి కావాల్సినవి ఏంటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఏంచిన శనగపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఎండు కొబ్బరి. ఇవి ఎండుమిర్చి వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చిగానే వేసుకోవాలి. మనం ఆల్రెడీ తాలింపులో వేసి డ్రై చేస్తాం కాబట్టి వేసుకోవచ్చు. దీన్ని మీకు చూపించడం కోసమని పెట్టాను. పౌడర్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది పౌడరు. ఇప్పుడు మీకు కావాల్సిన బొరుగులు తీసుకొని ముందుగా వాటర్ తీసుకొని వాటర్లో వేయండి. వాటర్లో వేసి వీటిని బాగా కొంచెం సోప్ చేయండి కదా. కొద్దిగా ఇవి మెత్తబడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు, 2 నిమిషాలు. అలాగే వీటికి కొంచెం ఏదైనా మట్టి అలా ఉన్నా సరే మనం కొంచెం ఎక్కువ వాటర్ పోసి వీటిని కొంచెం నీట్గా పెట్టేసేసుకొని కడిగి పక్కన పెట్టేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా 2 నిమిషాలు నానిన తర్వాత వీటిని కొంచెం వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకుంటే మనకి పౌడర్ మనం తయారు చేసాం కదా, ఆ పౌడర్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా పెట్టుకొని నీళ్ళల్లో అంతా నానిన తర్వాత ఇలా పెట్టుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ వీటికి సరిపడా వేసుకోవాలి. సరిపడా వేసుకొని కొంచెం మీ ఇష్టం, ఇది మీరు ఎంత కొంచెం కారంగా తింటారా అనే దాన్ని బట్టి మీరు పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మేమైతే కొంచెం ఇంట్లో కారంగానే తింటాం కాబట్టి వేసి ఇదంతా కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతా ఈ బొరుగులకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి. మీరు ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు సరిపోతే మాత్రం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. బాండీ పెట్టుకొని పొయ్యి మీద మనకు దీన్ని కొంచెం వెడల్పాటికి పెట్టుకోవాలండి. మనం బొరుగులు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మన క్వాంటిటీని బట్టి మనం పాత్ర పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందాక సన్నగా కట్ చేసుకున్నాం కదా పెద్ద ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా నిలువుగా కోసిన పచ్చిమిర్చి, తాలింపు దినుసులు ఇందాక చూపించినవి తాలింపు దినుసులు మొత్తం వేసేసి కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా కొంచెం దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రంగు మారాలి. అలాగే 1 స్పూన్ పసుపు, ఇంకొక నిమిషం కొంచెం పసుపు కరివేపాకు వేసినట్టు 1 నిమిషం వేయించేసి తర్వాత మనం బొరుగులు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వేగినవి. ఈ రకంగా కొంచెం వేగితే సరిపోతుంది, మరీ వేగవసరం లేదు. ఈ రకంగా కొంచెం వేగిన తర్వాత కొంచెం మంటని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక పౌడర్ వేసి కలుపుకున్న బొరుగులు ఉన్నాయి కదా, ఇవి తాలింపులో వేసేసేసి బాగా మొత్తం అంతా నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రకంగా బాగా మొత్తం అంతా కలుపుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు, వెంటనే ఆఫ్ చేయకూడదు, ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఆఫ్ చూద్దాం. 2 నిమిషాల తర్వాత ఈ రకంగా రెడీ అయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.